కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్, నేను మీ వెలుపుల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్. ఈరోజు మనం కోలూరి వీరాంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము. ఈ టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రతిష్టమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ పిడుగురాళ్లకు 15 కిలోమీటర్ల దూరంతో, అదేవిధంగా ఇటు సత్తెనపల్లికి 15 కిలోమీటర్ల దూరంతో మిడిల్లో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్కు రెండు రాష్ట్రాలు వైడిగా, అటు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల భక్తులు ఈ మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి ఆయుధ పూజలు, అదేవిధంగా వాహన పూజలు చేయించుకుంటారని చెప్పేసి భక్తులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ టెంపుల్ గతంలో కొల్లూరు అనే గ్రామంలో ఉండేది. ఆ గ్రామం పులిచింతల ప్రాజెక్టులో భాగంగా ఆ వరద ప్రవాహానికి అక్కడ గ్రామాలు కొన్ని తీసేస్తడం జరిగింది. ఆ వరద ప్రాంతం ద్వారా అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బాలాంజనేయ స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఒక దివ్యాంగుడు అని చెప్పేసి తెలియజేశారు అయ్యగారు. ఈ దివ్యాంగుడికి ఆ దివ్యాంగుడు ఆంజనేయ స్వామి భక్తుడు అవడంతో ఆ భక్తుడు త్వరలో చనిపోతున్నాడని తెలిసి ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా వచ్చి ఆ భక్తుడిని నా విగ్రహాన్ని చెక్కు అని చెప్పేసి ఒక గదిలోకి అక్కడ కోల్లూరి గృహలోకి పంపించి ఆ విగ్రహాన్ని చెక్కడం కోసం నువ్వు బయటికి రాకూడదు, లోనికి ఎవరిని రానియకూడదు అని చెప్పేసి 7 రోజుల పాటు వాళ్ళ అమ్మగారిని బయట కాపలాగా ఉంచి ఆ భక్తుడు వికలాంగులైనప్పటికీ దివ్యాంగుడైనప్పటికీ కూడా ఆ శిల్పి ఎంతో నైపుణ్యతను చెక్కినట్టుగా ఆంజనేయ స్వామి వారే అతనికి ఆ కళా నైపుణ్యతను ఇచ్చి ఆయన విగ్రహాన్ని ఆయనే స్వయంగా చెక్కించుకున్నాడని చెప్పేసి చరిత్ర చెబుతుంది. అదేవిధంగా ఈ విగ్రహానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా అటు వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే శంకుచక్రం విక్రచక్రం ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి కూడా ఈ ఒక ప్రత్యేకతంగా ఉంటున్నాయని చెప్పేసి అయ్యగారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 5 వారాల పాటు నిద్ర చేసిన వారికి ప్రతి ఒక్కరికి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. అదేవిధంగా ఆర్థికంగా నష్టంలో ఎవరైనా ఉంటే వారికి ఆ కుటుంబాల్లో కలహాలు కానీ అటువంటివి తీరుతాయి. అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ గుళ్ళో అయ్యగారులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. శ్రీ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామినే నమః. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బెల్లంకొండ అడ్రోడ్లో గంగిరెడ్డిపాలెం పంచాయతీలో వేంచేసినటువంటి శ్రీ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి దివ్య దేవాలయ వైశిష్యత. అనాదిగా 6 తరాల నుంచి అర్చక పరంపరలో స్వామివారిని అర్చనా కార్యక్రమంలో కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాం. నాది 6వ తరం. నా పేరు బొర్రా వెంకట అనంతాచార్యులు, స్వామివారి పాదార్చకులను. కోరిన వారి కొంగు బంగారం కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామి. అలా ఈ ప్రాంత వాసులందరికీ కూడా కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామి వారిగా శుభ్ర సిద్ధికెక్కినటువంటి స్వామి మహిమాన్వితుడు ఆంజనేయ స్వామి వారు. అనాదిగా ఒక భక్తుడి ద్వారా కోళ్ళూరుపురములో వెలిసినటువంటి స్వామి 2014 సంవత్సరంలో పులిచింతల ప్రాజెక్టు ముంపుకు గురవుతున్నటువంటి సమయంలో స్వామివారి ఆలయాన్ని విగ్రహాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాల యొక్క సహాయ సహకారాలతో మా గ్రామస్తుల యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ స్వామివారిని బాలాలయంలో ప్రతిష్ఠింపచేశామండి. 2014 ముందుగా ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి పరిధిలో స్వామివారి యొక్క ఆలయ నిర్మాణ కార్యక్రమాలు, ఆలయ పూజా కార్యక్రమాలు వ్యవస్థ అంతా నడుస్తుంది. ఇప్పుడు సరిమళ్ళ కోటిరెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. కోరిన వారి కొంగు బంగారమై ఆంజనేయ స్వామి వారు శంకు చక్రాలు ఉండటం స్వామివారి యొక్క విశేషమైన విశిష్టత. ఆనాడు భక్తుడి ద్వారా వెలిసినటువంటి భక్తుడి ద్వారా తన యొక్క రూపాన్ని చెక్కించుకున్నటువంటి స్వామి ఒక పక్క శంకు మరొక పక్క చక్రం. విష్ణు అవతారాలలోనే శంకు చక్రాలు ఉంటాయి, కానీ ఆంజనేయ స్వామి శివాంశ సంభూతుడు కాబట్టి అటు శంకు చక్రాలు ఉండటం కూడా విగ్రహం వైశిష్యత. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఉత్తరముఖంగానే అక్కడ అనాదిగా స్వామివారి కోళ్ళూరుపురంలో ఎలా ఉన్నారో అదే విధంగా ఇక్కడ కూడా ఉత్తరముఖంగా స్వామివారిని బాలాలయంలో తత్కాల ప్రతిష్టా కార్యక్రమాన్ని కొనసాగించాం. దక్షిణం కొండ ఇక్కడ కూడా స్థలాభోగం బ్రహ్మాండంగా వాస్తు పరంగా ఉండటంతో స్వామివారి యొక్క ఆలయ అభివృద్ధి ఇంతింతై వరుడంతై బ్రహ్మాండం అయ్యేంత విధంగా వచ్చిన యొక్క భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా 5 వారాలు వచ్చి నిద్ర చేస్తే స్వామివారి దగ్గర శనివారం వారికి ఆ బాధలన్నీ కూడా పోతాయి. గ్రహ బాధలు, భూత ప్రేతాది ఇత్యాది బాధలు, అన్ని బాధలు కూడా పోతాయి. అలా భక్తులు అనేక రూపాలలో కథల రూపంలో చెప్పుతూ ఉన్నారు. సంతానం లేని వారికి చక్కగా స్వామివారి దగ్గర నిద్ర చేస్తే 5 వారాలు తప్పనిసరిగా సత్సంతానం కలుగుతుందని చెప్పి ఈ ప్రాంతీయ వాసుల యొక్క నమ్మకం. అలా
స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణం దినదిన ప్రవర్ధమానంగా జరుగుతూ ఆలయ శోభ అలాగే అర్చన కార్యక్రమాలు కూడా నిరంతరము కూడా వైఖానస శాస్త్ర విధిగా జరుగుతూ ఉన్నాయి. మేము ఇక్కడ 3 అర్చకులము, మా నాన్నగారితో సహా 4 ఇక్కడ స్వామివారి యొక్క సేవలో అర్చక పర్యవేక్షణలో అర్చక సేవా భాగ్యంలో ఇక్కడ మేము భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ ఉన్నాం. అలాగే మాకంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సహకారం, ఉన్నటువంటి ప్రభుత్వాల వారి యొక్క సహకారం జరుగుతూ ఉంది. నూతనంగా ఈ మధ్య కాలంలోనే కొత్తగా కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఆసుల జగన్ గారిని చైర్మన్గా, అలాగే మిగతా తదితర సభ్యులందరినీ కూడా ఏర్పాటు చేశారు. వారు కూడా త్వరలోనే ప్రమాణ స్వీకారం. తద్వారా దేవాలయ అభివృద్ధిని వారి సహకారంతో, దేవాదాయ శాఖ వారి యొక్క సహకారంతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో పెద్ద దేవాలయాన్ని నిర్మించుకుంటూ భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా వచ్చిన వారందరికీ కూడా సౌకర్య విధంగా ఉండే విధంగా స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించబోతూ ఉన్నాం. ఈ దేవాలయ నిర్మాణానికి భక్తులందరూ కూడా సహకరించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగోరతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఇది ఒక దేవాలయ నిర్మాణ యజ్ఞం అనేటువంటి బృహత్తర కార్యక్రమం. ఈ యొక్క నిర్మాణ యజ్ఞంలో ఎవరైతే పాలుపంచుకుంటారో వారందరి యొక్క పేరు దేవాలయ నిర్మాణం మీద పేర్ల యొక్క నిర్మాణం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి వారి మనవాళ్ళు ముది మనవాళ్ళు చెప్పుకునే విధంగా ఆ కీర్తి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారి నిర్మాణానికి సహకరించండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్, జై శ్రీ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామినే నమః.